ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టులో ఓ కీలక ఘట్టం చోటు చేసుకుంది. అదే మెగా ఫ్యామిలీ అల్లు కుటుంబం కలయిక. తమ రెండు కుటుంబాల్లో ఎవరికి కష్టం వచ్చినా తామంతా కలిసిపోతామని నిరూపించారు. కానీ ఈ విషయం తెలియని చాలా మంది పుష్పాలైపోయారు. మరీ ముఖ్యంగా పుష్ప సినిమా విడుదలైనప్పుడు బన్నీని టార్గెట్ చేశారు. సినిమా ఫెయిల్ అయిందని, బాగోలేదని మెగా ఫ్యామిలీ మీద నిందలు వేశాడని ఆరోపించారు. అంతేకాదు పుష్ప 2లో లేని డైలాగులను ఆపాదించి కొంతమంది ట్రోల్ కూడా చేశారు. ఇక పుష్ప 2 విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్తో కలిసి ఉంటే వైసీపీకి మద్దతు ఇవ్వకుంటే మేమంతా సపోర్ట్ చేసేవాళ్ళం, మా మెగా ఫ్యామిలీ దగ్గరకు వచ్చావు, పవన్ కళ్యాణ్ చిరంజీవులను ఏమైనా అంటే ఊరుకోమని హంగామా చేసేశారు. ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యామిలీని తోలనాడారు. తమ సినిమా సూపర్ హిట్ అని మెగా కుటుంబాన్ని మించి అల్లు అర్జున్ టాప్ పొజిషన్ లోకి వెళ్ళాడని తెగ డబ్బాలు కొట్టారు. అసలు ఇక్కడ మెగాస్టార్ చిరంజీవితో అల్లు అర్జున్ ని పోల్చాల్సిన అవసరమే లేదు. రెండు జనరేషన్లు వేరు. ఎంతమంది ఉన్నా సరే మెగాస్టార్ మెగాస్టారే. ఇక రామ్ చరణ్ తో కూడా కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎవరి కష్టం వారిది. కష్టానికి తోడు లక్కు కలిసి రావాలంతే. వాళ్ళకు కూడా మంచి బేపచ్చమైన మరో సినిమా వస్తే ఆర్ఆర్ఆర్ను మించి మార్కెట్ ఏర్పడుతుంది. అయితే ఫ్యాన్స్ ఇక్కడ కూడా గుర్తుంచుకోవాలి, ఫ్యాన్స్ ఎప్పటికీ బయట వారే. మనలో మనమే కొట్టుకుంటూ ఉంటాం, ఎవరూ దీన్ని ఒప్పుకోరు. వాళ్ళకి మాత్రం ఒకటే, క్రేజ్ రావాలి, పేరు రావాలి, అంతకు మించి డబ్బు కూడా రావాలి. ఫ్యాన్స్ మాత్రం ఇది తెలుసుకోలేరు. అభిమానుల మధ్య తగాదా పెట్టి సరదాగా సినిమా చూస్తుంటారు కొంతమంది. ఈ మధ్య తమిళ సూపర్ స్టార్ అజిత్ ఓ ఓపెన్ లెటర్ రాశారు. నా గురించి ఏకే అని మరొకటని బయట పిలుస్తూ ఉన్నారు. నా కోసం కొంతమంది మాట్లాడుతున్నారు. మీరెవరో నన్ను ఏకే అనో లేదంటే ఏ ఫ్యాన్స్ అనో పిలవకండి. నాకో పేరుంది, నా పేరు అజిత్, అలానే పిలవండి. అంతకంటే ముందు మీరు కష్టపడండి, కుటుంబాలకు తోడుగా నిలవండి, నా కోసం సమయం వృధా చేసుకోవద్దని లేఖ రాశారు అజిత్. ఎంతకంటే ఇంకేం కావాలి? అభిమానులు మీ బ్రతుకు మీరు బ్రతకండి, నా బతుకు నేను బతుకుతానని చాలా క్లియర్గా చెప్పారు. సరే, ఫ్యాన్స్ విషయం పక్కన పెడదాం, అల్లు అర్జున్ కుటుంబానికి వెళదాం. అల్లు అర్జున్ జైలుకి వెళ్తున్నాడు అనగానే మెగా ఫ్యామిలీ పరిగెత్తుకొచ్చేసింది. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. చిరంజీవి టక్కుమని వాలిపోయారు. నాగబాబు వెనకాలే వచ్చేశారు. అల్లు అర్జున్ కారణంగా రెండు కుటుంబాలు విడిపోయాయి. ఎన్నికలకు ముందు పవన్ కు వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడని శిల్పారవికి మద్దతు తెలిపారు. ఆ తర్వాత నాగబాబు, సాయితరం తేజలు విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేకాదు ఇతర హీరోలు కూడా బన్నీపై విమర్శలు చేశారు. మొత్తంగా రెండు కుటుంబాలు విడిపోయాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి అల్లు ఫ్యామిలీ హాజరు కాలేదు. ఆ తర్వాత నాగబాబు మాట్లాడిన మాటలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు తమ కుటుంబాల్లో ఒకరికి కష్టం వచ్చినా ఏకమైపోయారు. ఇది కదా కావాల్సింది. మెగా ఫ్యామిలీ అల్లు కుటుంబాలు ఎప్పటికీ ఒక్కటే. ఇవన్నీ తాత్కాలికమైన కోపాలు, విభేదాలు. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ రెండు కుటుంబాలు రక్తంతో ఎప్పుడో కలిసిపోయాయి. అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలియగానే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తన విశ్వంబర సినిమా షూటింగ్ ను మధ్యలో ఆపేసి వచ్చేశారు. తాను షూటింగ్ ఆపేస్తే ఎంత నష్టం వస్తుందో ఆయనకు తెలియదా? కానీ తనవాడు అరెస్ట్ అయి కష్టాల్లో ఉంటే ఊరుకుంటాడా? వెంటనే వచ్చేశారు చిరంజీవి. సరే, ఏ అల్లు అర్జున్ అయితే పరోక్షంగా విమర్శించాడో అదే నాగబాబు కూడా హోటాహుటన వచ్చేశాడు. చిరంజీవి తన సతీమణితో కలిసి వచ్చారు. అంతేకాదు తాను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లాలనుకున్నారు. కానీ పోలీసులు వద్దని, మళ్లీ తొక్కిసలాట జరుగుతుందని, తమ విధులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పడంతో ఆయన తన పర్యటనను విరమించుకున్నారు. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ సహా అందరూ అల్లు ఇంటికి చేరుకున్నారు. ఇక చిరంజీవి సతీమణి సురేఖ అయితే మేనల్లుడు జైలు నుంచి రాగానే ఆయన నివాసానికి వెళ్ళిపోయారు. బన్నీని చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకవరు బన్నీని ఎత్తుకొని పెంచారు. మరి ఏదో చిన్న విషయాల వల్ల ఆ రిలేషన్ అంతా ఎక్కడికి పోతుంది? ఎవరికి కాకుండా పోతారు. బన్నీని హత్తుకొని ధైర్యం చెప్పారు. కష్టం వచ్చినప్పుడే తామెవడో, తమవాడెవడో, పరాయివాడెవడో తెలుస్తుంది. ఇప్పుడు కష్టకాలంలో ఉన్న అల్లుకు మెగా ఫ్యామిలీ చేయందించింది కదా. మొన్నటికి మొన్న సినిమా పరిశ్రమలో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సాయి ధరమ్ తేజ్ వేడుకల్లో అల్లు అరవింద్ ఎంతో సంతోషంగా మాట్లాడారు. విభేదాలు తాత్కాలికం. మోహన్ బాబు చెప్పినట్టు ఏ కుటుంబంలోనైనా ఇలాంటి ఘటనలు కామనే. కాకపోతే ఫ్యాన్స్ అయినా మనమే తెలుసుకోవాలి. ప్రస్తుతం అయితే మనం ఒకటేనని సోషల్ మీడియాలో జబ్బలు తెరుచుకుంటున్నారు మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్. మెగా ఆర్మీ, అల్లు ఆర్మీ ఒకటేనని కొంతమంది అప్పుడే ట్వీట్స్ కూడా పెట్టేశారు. మొన్నటి వరకు తిట్టుకున్నారు. కొంతమంది బూతుల వరకు వెళ్లారు. ఏ పని పాట లేనట్లు కొంతమంది ఈ పనికిమాలిన చెత్తంతా సోషల్ మీడియాలో పెడుతుంటారు. ఎప్పటికైనా మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబం ఒకటే. వాళ్ళేదో అనుకున్నా మీరేం ఆవేశపడద్దు. మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు, కలిసిపోయారు కూడా. ఇదంతా ఫ్యాన్ మేనేజ్మెంట్. ఏదేమైనా లోపల ఎన్ని గొడవలున్నాయో కానీ అల్లు అర్జున్ అరెస్ట్ మాత్రం రెండు కుటుంబాలను కలిపేసింది. ఒకేసారి అందరినీ ఒకే చోట కూర్చునేలా చేసింది. అల్లు అర్జున్కు బెయిల్ రావడంతో అల్లు అరవింద్ ఇంట్లోనే మెగా ఫ్యామిలీ సంతోషంగా గడుపుతోంది. ఇదే కదా కావాల్సింది.
ఏ హీరో అయినా సరే మరో హీరోతో వైరం పెట్టుకోడు, వాళ్ళంతా కలిసే ఉంటారు. కానీ ఫ్యాన్స్ తమ పని వదిలేసి పని లేని పని పెట్టుకొని గొడవలకు దిగుతుంటారు. ఇకనైనా అభిమానం అనేది సినిమా వరకే ఉంచుకుంటే చాలా మంచిది. ఇక పవన్ కళ్యాణ్ సంగతికి వద్దాం. పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారని ప్రచారం జరిగింది. వెళ్ళినా వెళ్ళకపోయినా, అది మనం చూసినా చూడకపోయినా ఖచ్చితంగా ఈ పాటికి మాట్లాడే ఉంటారు. అంత తేలిగ్గా ఫ్యామిలీని ఎవరు వదులుకోలేరు. సరే, ఈ రోజు వెళ్ళకపోతే రేపు అది మాత్రం జరిగే తీరుతుంది. మరి మొత్తానికి అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కలిసిపోయింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Sir, one small bite. Ini